రైట్, ఢిల్లీ నుంచి సీఎం హైదరాబాద్ కు చేరుకున్నారు. కాసేపట్లో మంత్రులకు పదవులు కేటాయించే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి కాసేపట్లో కొత్త మంత్రులకు శాఖలు కేటాయించే ఛాన్స్ ఉంది. సీఎం దగ్గర ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు కేటాయించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక కొత్త మంత్రుల శాఖలపై కొనసాగుతుంది సస్పెన్షన్. ఇక వివేక్ న్యాయ, క్రీడలు, కార్మిక శాఖలు కేటాయించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఏ లక్ష్మణ్ కు ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ కేటాయించే ఛాన్స్ ఉంది. వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక శాఖ కేటాయించే అవకాశం ఉంది. కాసేపట్లో కొత్త మంత్రులకు శాఖలు కేటాయించే అవకాశం ఉంది. సీఎం దగ్గర ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు కేటాయించనున్నట్లు తెలుస్తుంది. ఇక వివేక్ న్యాయ, క్రీడలు, కార్మిక శాఖలు కేటాయించే అవకాశం ఉండగా ఏ లక్ష్మణ్ కు ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ, వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక శాఖ కేటాయించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, అనిల్, కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముగ్గురు మంత్రులకు ఇంకా 3 రోజులైనా కూడా శాఖలు కేటాయించలేదు. అయితే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి కూడా వెళ్లి రావడం జరిగింది. అధిష్టాన పెద్దలతో పూర్తి స్థాయిలో చర్చలు కూడా జరపడం జరిగింది. ఒకవైపు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా హుటాహుటిన ఢిల్లీకి కూడా అధిష్టానం పిలిపించడం జరిగింది. ఇవన్నిటి నేపథ్యంలో మంత్రివర్గం పూర్తిగా ప్రక్షాళన చేస్తారని చెప్పి భావించినా కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేయడం జరిగింది. మీడియా చిట్చాట్లో భాగంగా కేవలం కొత్త వారికి శాఖలు మాత్రమే కేటాయిస్తాము, తన దగ్గర ఉన్నటువంటి శాఖలను కేటాయిస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో ఇక మంత్రివర్గ ప్రక్షాళన ఉండదు అని చెప్పి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. అయితే ఈ ముగ్గురికి ఎట్లాంటి ఏ శాఖలు కేటాయించబోతున్నారో అనేది గత 3 రోజులుగా కూడా ఒక చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీలో కానివచ్చు, ఇటు సెక్రటేరియట్ లో కానివచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశమైంది. ఎవరు ఇద్దరు ముగ్గురు కలిసినా కూడా దీని గురించే చర్చించుకున్నట్టుగా కూడా పార్టీలో కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ప్రధానంగా ఈ ముగ్గురు చూసినట్టయితే ఈ ముగ్గురికి కూడా ప్రధానంగా సీఎం దగ్గర 10కి పైగా కూడా శాఖలు సీఎం రేవంత్ రెడ్డి చూస్తా ఉన్నారు. సో అందులో చూసుకున్నట్టయితే మనకు ప్రధానంగా వివేక్ చూసుకున్నట్టయితే న్యాయశాఖ కేటాయించే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. వీటితో పాటు అదేవిధంగా స్పోర్ట్స్, అదేవిధంగా కార్మిక శాఖలు వివేక్ వెంకటస్వామికి కేటాయించే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే కార్మిక శాఖను వాళ్ళ తండ్రి గతంలో గడ్డం వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా కూడా కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఆ కుటుంబానికి ఉంది కాబట్టి కార్మిక శాఖనైతే అతను సమర్థవంతంగా నిర్వర్తిస్తారని చెప్పి పార్టీ భావిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే కార్మిక శాఖతో పాటు ఆయనకు న్యాయశాఖ, అదేవిధంగా స్పోర్ట్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఆయన HCA క్రికెట్ అసోసియేషన్ గతంలో అధ్యక్షుడిగా కూడా వివేక్ పనిచేస్తారు కాబట్టి ఈ శాఖలు కేటాయించే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు వార్తలు వస్తా ఉన్నాయి. ఇక లక్ష్మణ్ కు అద్దూరు లక్ష్మణ్ కు ధర్మపూర్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి లక్ష్మణ్ కు ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ కేటాయించే అవకాశం కనిపిస్తా ఉంది. సో ఎందుకంటే ఆయన ఎస్సీ మాదిగ సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. సో ఈ సంక్షేమాలు ఎస్సీ ఎస్టీ 2 సంక్షేమ శాఖలకు అప్పగించే అవకాశం అయితే పెద్ద ఎత్తున మనకు కనిపిస్తుంది. ఇక వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక శాఖ కేటాయించే అవకాశం కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లోనే అధికారికంగా గవర్నర్ ద్వారా గెజిట్ కూడా విడుదలయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఇవే శాఖలు కేటాయిస్తారా, లేకుంటే ఏమైనా మార్పులు ఉంటాయా, ఏ విధంగా ఉంటాయా అనేది మాత్రం మరి కాసేపట్లో గెజిట్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా వార్తలు అయితే వస్తా ఉన్నాయి. రైట్ రాజు, థ్యాంక్ యూ.